కాలీఫ్లవర్ అంటే ఇష్టపడిన వాళ్ళకి ఈ విధంగా ఫ్రై చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. కొంచెం శనగపిండి వేసి కాలీఫ్లవర్‌ని ఫ్రై చేశారనుకోండి, ఆ టేస్టే సూపర్‌గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అన్నంలో కలుపుకొని తినొచ్చు. సాంబార్ రైస్‌లోకి, పప్పన్నంలోకి సైడ్ డిష్‌గా కూడా బావుంటుంది. చపాతీ, పుల్కాలోకి కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. కాలీఫ్లవర్‌ని ఈ విధంగా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేస్తే ఫ్రై అయ్యేటప్పటికి మొత్తం పేస్ట్‌లా అయిపోతుంది కాబట్టి కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో నీళ్లు పోసి రాళ్ళుప్పు, కొంచెం పసుపు వేసి నీళ్లను మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత అందులో ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసి స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దీనివలన కాలీఫ్లవర్ స్మెల్ అనేది బాగా తగ్గుతుంది. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అందులో వేసుకోవాలి. ఉల్లిపాయ అనేది ఆప్షనల్. ఉల్లిపాయ లేకుండా కూడా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత నీళ్ళల్లోంచి తీసిన కాలీఫ్లవర్ ముక్కలను ప్యాన్లో వేసుకోవాలి. ఆల్రెడీ వేడి నీళ్ళలో వేసాం కాబట్టి కొంచెం ఉడికి ఉంటాయి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టడం వలన కాలీఫ్లవర్ త్వరగా మగ్గుతుంది. తర్వాత సగం ఉడికిన తర్వాత మూత తీసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్క ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఉడికిన తర్వాత 4 స్పూన్ల శనగపిండి, అదేవిధంగా మన కారానికి సరిపడా ఎండుమిర్చి పౌడర్ని వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకుంటే కాలీఫ్లవర్ ముక్కలన్నిటికీ శనగపిండి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. శనగపిండిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ముక్కలకి శనగపిండి పట్టి మనం కాలీఫ్లవర్ పకోడీ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఇంచుమించు ఆ టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఈ రెసిపీని బాగా ఇష్టపడతారు. చివర్లో కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ ఫ్రై రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.